చిన్న పనే చాలా పెద్ద మార్పుకు అంకురార్పణ అవ్వడమే గాక ఆలోచింప చేసేలా కూడా చేస్తుంది. కొన్ని నినాదాలు మాటలకే పరిమితం అయిపోతూ ఉంటాయి. కానీ కొందరు వాటిని ఆచరణలో పెట్టి చూపించి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ఘటనే గుజరాత్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగింది అంటే గుజరాత్‌లోని నౌర్నర్‌లోకి ఒక ప్రత్యేకమైన వివాహ పూర్వ ఆచరణ అందరిని ఆకర్షించడమే కాదు, లింగ సమానత్వానికి శక్తివంతమైన చిహ్నంగా నిలిచింది. బీకాం పట్టభద్రురాలైన నేహా జంగ్రా తన పెళ్లి కోసం ఒక రోజు ముందు శనివారం రాత్రి తన పరస్పర ప్రాంతాల్లో ఆడగుర్రంపై ఊరేగుతూ కనిపించింది. సంగీతం, ఉత్సవాల నృత్యాలతో సాగిన ఈ ఊరేగింపు ఆనంద గర్భంతో నిండిన వాతావరణాన్ని సృష్టించింది. ఆమె తండ్రి హరిరామ్ జంగ్రా చిన్న కిరాణా దుకాణం నడుపుతూ ఉంటారు. 2017లో తన పెద్ద కుమార్తె వివాహ సమయంలో తనే ఈ ఆచారాన్ని మొదలుపెట్టానని చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఆచారాలు కొడుకుల కోసమే ఉంటాయి కాబట్టి అప్పట్లో ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు. తమ కూతుళ్లు కూడా సమాన గౌరవానికి, అవకాశాలకు అర్హులని గట్టిగా నమ్ముతానని అన్నారు. బేటీ బచావో బేటీ పఢావో ప్రచారాన్ని స్ఫూర్తిగా అనుగుణంగా తన ఇద్దరు కుమార్తెలను నాణ్యమైన విద్యను అందించానని ఆయన అన్నారు. ఇది కేవలం ప్రతీకాత్మకంగా కాదు, ఇది నిజ జీవితంలో సమానత్వాన్ని ఆచరించడం గురించి అని ఆయన నొక్కి చెప్పారు. అలాగే వధువు నేహ, తల్లి సునీత ఇలాంటి కార్యక్రమాలు కుమార్తెలు మనోధైర్యాన్ని పెంచుతాయని, విస్తృత సామాజిక మార్పునకు స్ఫూర్తిదాయకమని ఆనందంగా వ్యక్తం చేశారు. పెళ్లికి ముందు బంధువులు, ఇరుగు పొరుగు వారు హాజరైన ఒక సామూహిక విందును కూడా ఏర్పాటు చేయడంతో ఈ ఘటన చిరస్మరణీయంగా నిలిచింది. కవగడదరలోకి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అహ్మదాబాద్ కు చెందిన నీలేష్ కుమార్ తో నేహా వివాహ అంగరంగ వైభవంగా జరిగింది.